బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న రెవెన్యూ డే నిర్వహించనున్నారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. జూన్ 20, 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేసిన రోజును రెవెన్యూ డేగా డిక్లేర్ చేశారన్నారు. ప్రతి మండల కార్యాలయాల స్థాయిలో రెవెన్యూ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు చేసే తప్పులు సరిదిద్దుకోవడానికి రెవెన్యూ డే నాడు అవకాశం ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు చెప్పారు. రికార్డులు మాత్రం ప్రజలకి రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి సేవలు ఇప్పటి వరకు ఏదైతే సేవలు అందిస్తున్నామో ఆ సేవలు ఇటు ప్రజలకి, రైతుల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా అవగాహన కల్పించి రెవెన్యూ ఉద్యోగులు ఏ సేవలు అందిస్తారు, రెవెన్యూ శాఖ ఏ సేవల్ని మీరు పొందవచ్చు, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి అంశాలు తెలియపరచడం, అవగాహన కల్పించడం. అదేవిధంగా రెవెన్యూ నిర్వహిస్తున్నటువంటి రికార్డులు మాత్రం ప్రదర్శించడం, ప్రధానంగా అడంగళ్ళు, 1B రికార్డులు, అదేవిధంగా రెవెన్యూ భూములతో పాటు ప్రభుత్వ భూములతో పాటు ఏదైతే వక్ భూములు కానీ లేదా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా వాటి గురించి కూడా వివరంగా ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలకు కూడా స్పష్టంగా అవగాహన కల్పించడం. ప్రజలకి రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి సేవలు ఇప్పటి వరకు ఏదైతే సేవలు అందిస్తున్నామో ఆ సేవలు ఇటు ప్రజలకి, రైతుల్ని, విద్యార్థుల్ని